అంటే మీరు ప్రపోజ్ చేసిన వెంటనే మరి మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ సో అక్కడ మరి గొడవలు ఒప్పుకోకపోవడము ఈ కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయా? స్టార్ట్ అయినాయి కానీ దేని కేర్ చేయలేదు తను. మేము అసలు మ్యారేజ్ చేసుకొని కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము లేము, సపరేట్ కాపురమే ఫస్ట్ నుంచి. ఇప్పుడు మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? అంటే ఇంకా ఆ ఏజ్లో ఒప్పుకోరు కదండి, చిన్న ఏజ్ తనకి. అసలు ఇప్పటికొచ్చి కూడా తినంటే మా అమ్మ వాళ్ళకి అసలు నచ్చదు. వెళ్తుంటారా? మాట్లాడతాము బట్ అంతే ఏదో ఒకటి. అస్సలు అమ్మ వాళ్ళ తరఫు నుంచి అయితే ఇంతవరకు కండి నాకు ఒక పసుపు కుంకం కూడా ఉండదు నిజం చెప్పాలంటే. మీరన్నా వెళ్తారా? ఎప్పుడో ఒకసారి ఫోన్ కాల్స్ అయ్యి, అంతకుముందు వెళ్ళేదని ఒక 5 years బ్యాక్ అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి ఎట్లున్నా నాకు ఉంటుంది కదండి కన్న వాళ్ళని, అలా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అది చూసేదాన్ని, అంతా చేసేదాన్ని. బట్ ఇప్పటికొచ్చి కూడా వాళ్ళు ఏంటంటే కొంచెం విరోధంగానే ఉంటారు నాతో, అది ఎందుకో తెలియదు. మీ పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడా అవుతుంది ఒక 22. 22 సంవత్సరాలలో ఈ రోజు వరకు కూడా అంటే మీ తల్లిదండ్రులు ఆహ్వానించకపోవడం కానీ తిన్న చేసుకున్నా చాలా బాధాకరంగా ఉంది. చాలా ఆహ్వానం అంటే ఎట్లా అంటే అండి, ఇప్పుడు మేము ఉన్నామంటే మేము ఉపయోగపడాలి వాళ్ళకి, అంటే డబ్బు ద్వారాగా కానీ, అంతేగాని ఒక ప్రేమ అనేది మాకు ఉండదు నిజం చెప్పాలంటే. అది అసలు తల్లిదండ్రి అంటే చాలామంది ప్రేమ కోరుకుంటారు, చాలా పేరెంట్స్లో కూడా పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. మా గాచారం ఏంటో కానీ మా లైఫ్లో మాత్రం తల్లిదండ్రి ప్రేమ ఇంత కూడా మాకు లేదు. ఇప్పుడు వచ్చి కూడా కష్టం వచ్చినా ఎప్పుడు ఇలాగే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం, హ్యాపీగానే ఉంటాం. అంతేగాని కష్టం వచ్చింది కదా లైఫ్లో అసలు చాలా పడ్డామండి మేము కూడా. ఎప్పటికీ ఒకరికి ఒకరమే. సూపర్ గ్రేట్ కపుల్స్. అసలు ఇప్పటికొచ్చి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ జరిగినా, ఏది చూసి ఏది జరిగినా కూడా అసలు చంటి పాపను ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు. ఓకే, సో మరి మీ ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అక్కడ కూడా ఒప్పుకోలేదు. నేను ఒకటే చెప్పిన, తను చేసుకుంటా ఖచ్చితంగా, మీరు ఎస్ అన్నా నో అన్నా నేను ఫిక్స్ అయిపోయినాను, నేను తను చేసుకుంటాను. ఇప్పుడు కూడా ఏమంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఏ ఇష్యూ జరిగినా ముందు ఉంటాం మేము. హెల్త్ బాగోపోయినా ఏదైనా కూడా కేర్గా చూసుకుంటాను. అప్పుడు వరకే మేము కొడుకు కోడలుగా, మిగతా విషయంలో అమ్మాయి ఇంకా చెప్పకూడదులేండి, బ్యాడ్ వర్డ్స్ వస్తాయి అట్లా అన్నమాట. మా ఫ్యామిలీలో నాన్న చనిపోయారు. ఓకే, సో ఇన్నేళ్ళ మీ ఇంటి సైడ్ కూడా ఎలాంటి రెస్పాన్స్? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్తామండి ఇప్పటికొచ్చి కూడా. మీ అత్తమ్మ వెళ్తాను. బాగానే ఉంటారా ఇప్పుడు? ఓకే, మాట్లాడటం అంతే, ఒక బయట మనిషిని చూసినట్టే చూస్తారు కానీ మీ ఇంట్లో కూడా సేమ్. అదేంటి, ఇంకా పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, అందుకే అండి మేము పట్టించుకోము, ముసలితనానికి వచ్చే ఉంటారు. ఎందుకంటే మేము కూడా పట్టించుకోము. అందుకే కాబట్టి ఇప్పుడు మా ఫ్యామిలీ ఏందో, మా పిల్లలు ఏందో, మా ఇల్లు ఏందో అంతే. మీ ఇంట్లో ఎంతమంది? మీరు, మీ బ్రదర్స్, సిస్టర్స్? అన్న చనిపోయినారు, ఇంకా సిస్టర్స్, వాళ్ళకి మ్యారేజ్ అంతా అయిపోయింది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? వాళ్ళకి ఓకేనా? వాళ్ళు కూడా మాట్లాడరండి మీతో, మాట్లాడరు అస్సలు. వాళ్ళ ఇంటికి మీరు రావడం, మీ ఇంటికి వాళ్ళు పోవడం అట్లంతా ఏముండవు. ఇట్లా మరి అల్లుళ్ళు ఉన్నారు, 3 అసలు మా బాబుకి అసలు ఇంతవరకు పిల్లలు మీకు ఒక షర్ట్ బిట్టు కూడా తీసిలేదు అసలు ఇంతవరకు చెప్పాలంటే. అసలు ఆశలు కూడా మాకు లేవులేండి. అసలు మీరు చూడడానికి ఎంత ఎంగిలా ఉన్నారు, మీకు 3 పిల్లలు అంటే బాబు ఎంగిలా ఉండడం ఏంటి, సారీ ఎర్లీ మ్యారేజ్ అండి. అదే ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన అబ్బాయి అండ్ బీటెక్ అవుతుంది, అయిపోయిందా? ఎవరిదండి? పెద్ద అబ్బాయి. అది హోటల్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోయినట్టు. ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన అబ్బాయి ఇప్పుడు తినే క్లాస్, 7th కంప్లీట్ అయింది, ఇప్పుడు 8th వెళ్తారు. అసలు మీకు ఈ అబ్బాయి అంటే నమ్ముతా నేను. ఓకే, వాళ్ళిద్దరు అంటే మాత్రం అసలు అందుకండి అసలు వీడియోలు ఎక్కువ కనిపించరు వాళ్ళకి, అసలు వీడియోలు అసలు ఇష్టపడరు అనమాట. మళ్ళీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, ఒక డ్యాన్స్లో కానీ అన్నీ ఇలా చేయండి అలా చేయండి అని ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను అసలు ఆ శారీస్ అనే కాదు, వెస్ట్రన్ వేర్లు అన్నీ కూడా వేస్తాను, అన్నింటిలో ఎంకరేజ్ చేస్తాను నేను. అలా ఉండమ్మా, ఇలా ఉండమ్మా, హ్యాపీగా ఉండండి మీరు అని. మా పిల్లల తరపున మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంది మాకు మాత్రం, అది చాలదా అండి మా లైఫ్కి. ఓకే, అంటే ఏదో అంటారు ఒకసారి, ప్రేమించిన పాపానికి ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఏమోనండి, నేనైతే నిజంగా పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు కదా, ఆ 2 నేను బాగా చేసుకున్నట్టున్నాను. పుణ్యం కొద్దిగా మా ఆయన దొరికాడు నాకు బాగా, దానం కొద్ది బిడ్డలు, లక్షణంగా 3 మగపిల్లలు, హ్యాపీ లైఫ్. ఓకే, సో ఇప్పుడు అంటే జనరల్గా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురైనప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా మనకు ఎట్లా ఉంటుంది, పెళ్ళయ్యాక కూడా ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉంటుంది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నాన్నమ్మ జనరల్గా
నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అంటే ఇట్లా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మీ ఇంటికి రావడం, ఇవన్నీ అంటే మన మన ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ ఎక్కువ కనెక్షన్స్ అంటే మన ఇండియాలో ఎక్కువ ఉంటాయి ఆ ఎమోషన్స్, ఆ కనెక్షన్స్ అవన్నీ. బట్ ఇప్పుడు అవన్నీ చాలా కోల్పోయిన మా దూరమే అనిపిస్తుంది. దౌర్భాగ్యంలో ఏంటంటే మా పిల్లలకి ఇప్పటికొచ్చి కూడా ఎవరు ఏ రిలేటివ్స్ని ఎవరు ఏమవుతారని కూడా వాళ్ళకి తెలియదు. ఫస్ట్ నుంచి అసలు ఒక హాలిడే వస్తే కూడా ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఒక నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఒక మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం, అసలు అవన్నీ ఏం లేవు. ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యామిలీనే అంతే. ఎక్కడికి ఏ ట్రిప్కి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్ళినా, ఒక ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినా మా వరకే అంతే. రిలేటివ్స్కి ఎక్కువ దూరంగానే ఉంటాను నేనైతే. అండ్ మొదటిసారిగా ఆయన ప్రపోజ్ చేసిన ఆ క్షణం, ఆ రోజు నిజంగా ఆ రోజు మీ ఇన్సైడ్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండే, ఆ టెన్షన్ ఎట్లుండే? అసలు చాలా టెన్షన్ ఫీల్ అయ్యానండి నేనైతే. అసలు షివరింగ్ వచ్చేసింది బాడీ కూడా నాకు ఆ రోజు. అసలు అంటే సడన్గా వచ్చి మ్యారేజ్ చేసుకుంటాను అనడం ఏంటి అని నేను అసలు ఒప్పుకోలేదు. అసలు నేనంటే అసలు ఇష్టపడలేదు నేనైతే నిజం చెప్పాలంటే. మళ్ళీ ఇష్టపడేలాగా చేసుకున్నాడు అనమాట తను. ఇప్పుడంటే ప్రాణం. అప్పుడు మరి ఏం చూసి మీరు అంటే ఏ కాన్ఫిడెన్స్ తోటి ఆయన లవ్ యాక్సెప్ట్ చేశారు, ఎలా ఒప్పుకున్నారు? అదే అండి, అసలు తెలియలేదు నాకు కూడా. ఒక ఇదే అయిపోయింది అసలు. మ్యారేజ్ చేసుకుంటాను అనడం ఏంది, అసలు ఇంకా మ్యారేజ్ అయిపోయింది. అసలు తన బ్యాక్గ్రౌండ్ కూడా నేను చూడలేదు. అదే ఏ నమ్మకంతో ఒప్పుకున్నారు? అలా నమ్మకం వచ్చేసింది, అదే అర్థం కాలేదు నాకు కూడా. ఇప్పుడు ఆ నమ్మకమే మరి ఇంతవరకు కరాటే మాస్టర్ అని తెలుసు. తెలుసు, అదొక్కడే తెలుసు. అలాంటి దెబ్బలు కూడా తిన్నాను లైఫ్లో. కిక్స్ పడ్డా మీకు కూడా? అమ్మో, ఒకసారి కొడితే కోమాకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చానండి బాబు. అయ్యి బాబు, అయినా మీరు ఇట్లా అలాంటి ఇక్కడ ప్రయోగం చేయొద్దు దయచేసి. లేదు, ఒకప్పుడు అయితే రావణాసుడిలాగా చాలా ఇది ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, అసలు చాలా మారిపోయాడు అసలు చాలా. ఇప్పుడు అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అదే అంటారు, అసలు ఒకప్పుడు లాగా అప్పు కాదు నువ్వు అనేసి అంటారు అట్లా. ఓకే. అండ్ మీరు అంటే మొదటిసారిగా ఎలా ప్రపోజ్ చేస్తారో తెలియదు, బట్ ఇప్పుడు నా ముందు మాత్రం మీరు చాలా స్వీట్గా, క్యూట్గా, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ కపుల్స్ మీరు అంత క్యూట్గా ప్రపోజ్ చేసుకుంటే నాకు కూడా చూడాలని ఉంది. మీరు ఆ రోజు ఎలా ప్రపోజ్ చేసుకోరో మీరు చూడలేదు, బట్ లిటరల్లీ లైవ్లో నాకు ఇప్పుడు చూడాలని ఉంది. సో ఫస్ట్ అంటే మీరే ప్రపోజ్ చేశారు కాబట్టి సో మీరే ప్రపోజ్ చేయండి, దాని తర్వాత తను కూడా చేస్తుంది, డోంట్ వరీ. కవరింగ్. సో ఇప్పుడున్న ట్రెండ్కి ఈ స్టైల్కి తగ్గట్టు మీరు చేయండి ప్రపోజ్, ఎలా చేస్తారనేది. సూపర్. సో మీ ఆయన మొదటిసారి మీకు కిస్ చేసి చాలా ప్రేమగా మీకు ప్రపోజ్ చేశారు. అసలు షాక్ అయ్యానండి బాబు. సూపర్, గుడ్. సో తను ఎలాగ ఇప్పటిదాకా ప్రపోజ్ చేసిందో నాకైతే తెలియదు, బట్ ఈరోజు మీరు కూడా ప్రపోజ్ చేయాలి డెఫినెట్లీ. థ్యాంక్ యూ. అప్పు, ఐ లవ్ యూ. లైఫ్ లాంగ్ నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిట్లో నేను ఉంటా, ఓకేనా? లవ్ యూ బంగారం. సో మొదటిసారిగా మీరు ప్రపోజ్ చేసుకున్నారు, ఫ్లవర్ లైఫ్ లాంగ్ పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకో? ఫ్లవర్స్ అంటే గుర్తొచ్చిందండి. ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఏదైనా పెళ్లి ఫంక్షన్లో కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటాయి కదా, అక్కడ డెకరేషన్ పెడతా ఉంటారు కదా, ఆ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది కావాలని తీసుకురమ్మంటా నేను. అలా ఇబ్బంది పెడుతుంటాను ఒక్కొక్కసారి. సూపర్. ఫ్లవర్స్ కావాలంటే అది ఎంతైనా పర్లేదు, నేను కొన్ని తీసుకొని వస్తాను. అలా కాదు, ఎక్కడైనా చూసిందంటే అక్కడి నుంచి తీసుకురమ్మాట, అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చేది, అట్లాంటి రిస్కులు కూడా చేస్తామంట. ఓకే. అండ్ ఈరోజు మీకు ఒక చిన్న గేమ్ ఉంది. సో దాంట్లో కొన్ని స్లిప్స్ ఉన్నాయి, బట్ అందులో ఏ స్లిప్ వస్తే ఆ యాక్టివిటీ మీరు చేయాలి. సో ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మీ బ్యూటిఫుల్ వైఫ్తో. ఓకే, ఇదే కదా? యా, కలపచ్చా? కలపచ్చు. ఓకే, ఏమండి ఇది? నాకైతే ఇంగ్లీష్ రాదు. దానికేమండి? ఫ్లేవర్తో డ్యాన్స్ చేయాలి, అవునా? పార్ట్నర్తో డాన్స్. పార్ట్నర్తోనా? ఓకే, చేద్దాం.
సో సూపర్, వాట్ ఏ నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సో